మాతృదేవోభవ. నేను మీ డాక్టర్ శ్రీధర్. ఇప్పుడు మనము 2025 సంవత్సరం జాన్యువరి నెల 11వ తారీఖు నుండి 20వ తారీఖు వరకు ఈ 10 రోజులు ద్వాదశ రాశుల వారికి గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయనేది సశాస్త్రీయమైన పద్ధతిలో మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. మకర రాశి వారికి 2025 సంవత్సరం జాన్యువరి 11 నుండి 20వ తారీఖు వరకు గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మకర రాశి వారికి ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే రవి సంచారం. ఈ రవి సంచారం ధనురాశిలో ప్రారంభమవుతోందండి. 10వ తారీఖున 11వ తారీఖు నుంచి ప్రారంభమవుతోంది. అంటే మనం 11 నుంచి చెప్పుకుంటున్నాం కాబట్టి 11వ తారీఖు నుంచి ఒక 4 రోజుల పాటు, అంటే 15వ తారీఖు వరకు మీకు ఒక 4 రోజుల పాటు వ్యయస్థానమైనటువంటి ధనురాశిలో సంచారం చేస్తున్నారు. తదుపరి 6 రోజులు మకరంలో సంచారం చేస్తున్నారు. దీనినే మకర సంక్రమణము అంటారు. దానినే సంక్రాంతి పండగ అని కూడా మనం అంటూ ఉంటాము. మనకి ఉత్తరాయణం దక్షిణాయనం ఉన్నాయి కదా, ఇప్పుడు మనం ఉత్తరాయణ పుణ్యకాలంలో ప్రవేశిస్తూ ఉన్నాం అన్నమాట అండి. ఈ 6 రోజులు తర్వాత 6 రోజులు ఇక్కడ ఈ రవి వ్యయంలో ఉన్నప్పటికీ లేదా జన్మల్లో అంటే మకర రాశిలో సంచరించే 6 రోజులు కానీ వ్యయస్థానంలో సంచరించేటటువంటి 4 రోజులు కానీ శుభ ఫలితములను ఇవ్వజాలరు. ధనాదాయం తగ్గుతుంది. ఆరోగ్యరీత్యా కొంచెం ఇబ్బందులు, అంటే చిన్నపాటి ఇబ్బందులు ఆరోగ్యరీత్యా ఉంటాయి. అలాగే శరీరానికి గాయాలు అయ్యేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. కొంచెం ధన నష్టం కూడా జరిగే అవకాశం మనకి ఈ 12 జన్మల్లోనూ 2 రాశుల్లో సంచారం చేసే రవి వల్ల ఈ విధమైన ఫలితాలు మనం చెప్పుకోవాలి. ఇక ద్వితీయ స్థానంలో శుక్ర శని గ్రహాల యొక్క సంచారం జరుగుతున్నది. ద్వితీయంలో శని యొక్క సంచారం కనుక మనం చెప్పుకున్నట్టయితే ఇక్కడ దీన్ని ఏలినాటి శని అని చెప్పుకోవాలి. ఏలినాటి శని అనేటటువంటిది కేవలము గోచార రీత్యా మాత్రమే ఏర్పడేటటువంటిది. కాబట్టి ఇక్కడ మకర రాశి వారికి ఏలినాటి శని జరుగుతున్నది, అయితే ద్వితీయ స్థానంలో జరుగుతున్నది. కాబట్టి ఇక్కడ కలిగించే ఇబ్బందులు 3 రాశుల్లో సంచారం. ఏలినాటి శని అనేది ఒక రాశిలో సంచారం కాదండి, 3 రాశుల్లో సంచారం జరుగుతుంది. అంటే 7.5 సంవత్సరాలు. అయితే ఒక్కొక్క రాశిలో 2.5 సంవత్సరాలు. ఇప్పుడు ప్రస్తుతము నడుస్తున్నటువంటిది ద్వితీయ స్థానంలో సంచారం కాబట్టి ఇక్కడ ఫలితాలు వేరుగా ఉంటాయి, జన్మల్లో వేరుగా ఉంటాయి, వ్యయంలో వేరుగా ఉంటాయి. ఈ విధంగా తీసుకున్నట్టయితే ఇక్కడ మనం ఈ రవికి మకరానికి ద్వితీయ స్థానంలో సంచారం కాబట్టి ఇక్కడ మనకి ధనానికి ఇబ్బంది ఏర్పడే అవకాశం ఉంటుంది. మాటలో కొంచెం కోపంగా అసహ్యంగా మాట్లాడటం ఇట్లాంటివన్నీ ఏర్పడుతూ ఉంటాయి. కుటుంబంలో ఇబ్బందులు కొన్ని ఏర్పడుతూ ఉంటాయి. అనుకోని ఇబ్బందులు కావచ్చు, ఏమైనా కావచ్చు. అలాగే కొంతమందికి నేత్ర సంబంధమైనటువంటి ఇబ్బందులు కూడా కలిగే అవకాశం మనకి ద్వితీయ స్థానంలో శని సంచారం వల్ల జరిగే అవకాశాలు ఉంటాయి. ఇకపోతే శుక్రుని యొక్క సంచారం మాత్రం ద్వితీయ స్థానంలో భిన్నమైనటువంటి, ఇప్పుడు మనం చెప్పుకున్నామే శని గురించి, దానికి భిన్నమైనటువంటి ఫలితాలన్నీ శుభప్రదమైన ఫలితాలే ఇస్తూ ఉంటాడు. ధనానికి లోటు రానివాడు, మాట బాగుంటుంది. అలాగే కుటుంబ పరిస్థితులు కూడా ఆయన పాడు చేస్తూ ఉంటే ఈయన బాగు చేస్తూ ఉంటాడు, బాగు చేయడానికి ఈయన ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అలాగే లలిత కళల్లో మీకు ఎవరికైనా ప్రవేశం ఉన్నట్టయితే, అంటే సంగీతం, సాహిత్యం, నృత్యం, చిత్రలేఖనం, శిల్పం ఇట్లాంటి వాటిల్లో మీకు ఏదైనా ప్రవేశం కానీ ప్రావీణ్యం కానీ ఉన్నట్టయితే సహకరిస్తాడు. అలాగే ధనస్థానంలో ఉన్నాడు కాబట్టి శుక్రుడు మీకు షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేటటువంటి వారికి చాలా అనుకూలమైన పరిస్థితులు ఉంటాయి. అలాగే సినీ రంగంలో వారికి, టీవీ రంగాల్లో ప్రవేశించేటటువంటి వారికి, అలాగే ఈ మీడియా, సోషల్ మీడియా వీళ్ళలో ఉన్నటువంటి వారికి కూడా శుక్రుడు మీకు అనుకూలమైనటువంటి ఫలితాలన్నీ ఇస్తూ ఉంటాడు. ఇక తృతీయంలో రాహు కూడా మీకు అనుకూలమైన ఫలితాలను ఇస్తాడు. తృతీయంలో రాహు అనుకూలమైన ఫలితాల ద్వారా ఇంట బయట ఎక్కడ మీరు ఎవరెవరు ఏ వృత్తులు, ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, ఎవరెవరు ఏ వృత్తులు, అంటే మనకి శాస్త్రాలలో ఆనాటి కాలానికి చెప్పబడినటువంటి వృత్తులు, అనేక రకాలైనటువంటి వృత్తులు ఈనాడు ఈ లోకంలో ప్రవేశించాయి. ఉదాహరణకి మీకు ఇలా చెప్పాలి, ఒక జొమాటో అదొక వృత్తి,
వాడు ఎవడో పెడతాడు, వాడి దగ్గర పని చేయాలి, వాడు కొన్ని వేల మంది ఉన్నారు. అలాగే ఓలో, ఉబరు, ర్యాపిడో, ఇవన్నీ మనం ఊహించి కూడా ఉండవండి. మన పెద్దలు కూడా ఊహించి ఉంటారు, ఆనాటి కాలానికి లేవు కూడా ఇవన్నీ. ఈ విధమైనటువంటివి సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఇవన్నీ ఆనాడు లేవండి ఇవి. కానీ కాలానుగుణంగా కొత్త కొత్త వృత్తులు కూడా పుట్టుకొస్తున్నాయి. ఆ పుట్టుకొచ్చే వృత్తుల్లో ఇట్లాంటివి కూడా చేర్చబడతాయి. వాళ్ళందరికీ కూడా వృత్తిపరమైనటువంటి ఎవరి ఏ వృత్తుల్లో ఉంటే వాళ్ళందరికీ కూడా సహాయ సహకారాలు బాగుంటాయి. ఎవరికి? ఈ మకర రాశి వారికి. ఇకపోతే చతుర్థంలో గురువుగా మనం భావించుకుని ఫలితాలు చెప్పుకోవాల్సి ఉంటుంది. నిజానికి ఆయన పంచమంలో ఉండి వక్రించిన కారణంగా చతుర్థ స్థానంలో గురువు అనుకూలమైనటువంటి ఫలితాలు అయితే ఇవ్వజాలరండి. అక్కడ మీకు విద్య విషయంలో వెనకబడటము, అలాగే భూమి సంబంధించి లేదా గృహాలకు సంబంధించి రియల్ ఎస్టేట్ కొనుక్కోవాలనుకున్నా మీరు, లేదా కొంతమంది దాన్నే వృత్తిగా స్వీకరించబోతు జీవనం సాగిస్తున్నటువంటి వాళ్ళ రియల్ ఎస్టేట్ అంటున్నారు. అటువంటి వాళ్ళకి కానీ ఏమాత్రం అనుకూలమైనటువంటి ఫలితాలను గురు ఇవ్వజాలడు. అట్లాగే సప్తమ స్థానంలో కుజుని యొక్క సంచారం జరుగుతోంది. సప్తమ స్థానంలో కుజుని యొక్క సంచారం వక్రగతి మూలంగా 6వ స్థాన ఫలితాలను మనం చెప్పుకోవాలి. ఈ 6వ స్థానంలో కుజుడు కొంచెం మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తాడు. ఇక్కడ మీకు ఆరోగ్యం బాగుంటుంది, రుణాలు అప్పిచ్చేవాళ్ళు ఉంటారు, శత్రువులు కూడా మంచిగా మారుతూ ఉంటారు. ఈ కుజుడు ఈ భూమికి వీటికి సంబంధించి కారకత్వాల్లో ఉన్నారు కాబట్టి, భూమి పుత్రుడు కాబట్టి అక్కడ మీకు ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారానికి మీకు గురుడు కొంతవరకు ప్రతికూల ఫలితాలు చూపించినా కుజుడు మీకు కొంత అనుకూలమైన ఫలితాలు కూడా చూపిస్తూ ఉన్నాడు ఈ రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వారికి. ఇకపోతే భాగ్యస్థానంలో కేతు సంచారం కూడా ఏమాత్రము అనుకూలమైనటువంటి ఫలితాలను ఇవ్వజాలదు. మీకు ఉన్నటువంటి సౌఖ్యాలు ఏవైతే ఉన్నాయో అవి ఏవి కూడా మీకు ఈ 10 రోజుల కాలంలో, అంటే భాగ్యస్థానంలో కేతు సంచారం అంటే ఈ 10 రోజుల గురించి మనం చెప్పుకుంటున్నాము. కానీ నిజానికి చెప్పాలి అంటే ఈ వీరికి ఇంకా చాలా కాలం ఉంటుంది, అవన్నీ ఒక్కర్లేదు అనుకోండి. ఇప్పుడు చెప్పుకుంటున్న ఫలితాన్ని బట్టి ఈ 10 రోజులు మీకు కేతువు ఆ ఫలితాలను మీకు అందుబాటులోనికి రానివ్వడండి. ఈ భాగ్యస్థానంలో కేతువు ఏవైతే మనం భాగ్యస్థాన ఫలితాలుగా మనం చెప్పుకుంటూ ఉన్నామో ఆ భాగ్యస్థాన ఫలితాలు అంటే దానం, ధర్మాలు, తీర్థయాత్రలు చేయటం, వాహన సౌఖ్యాలు ఇవి ఏవి కూడా మీకు అనుభవంలోనికి రావండి ఈ కేతు సంచారం భాగ్యస్థానంలో చేయటం వల్ల. అక్కర్లేని వస్తువులు కూడా ఏదో కొంటూ ఉంటారు, ఆకర్షణీయంగా ఉంది అని, దానివల్ల ప్రయోజనం అయితే ఏమి ఉండదు. మీకు తెలుసు ప్రయోజనం ఉండదని, కానీ దాని ప్రభావం అంతే. దానికోసం కూడా కొంత డబ్బులు ఖర్చు చేసి ఆ పనికి వాని వస్తువు ఏదో అంటే ఆకర్షణీయంగా ఉంటుందే కానీ అవసరానికి పనికి వచ్చేది కాదు అవన్నీ. అంచేత అలాంటివి కూడా కొంత సేకరణ జరుగుతూ ఉంటుంది. ఈ విధమైన ఫలితాలు అనేవి ఉంటాయి. ఇకపోతే మనం వ్యయ స్థానంలో బుధుని యొక్క సంచారం వ్యయ స్థానంలో ఏమాత్రము సుఫలితాలు ఇవ్వదండి. అక్కడ కూడా మనకి డబ్బులు బాగా ఖర్చు అయిపోవటము, అలాగే శత్రుభయము, మనోవిచారము, అలాగే మనం చెప్పుకున్న పోయినసారి కూడా కొన్ని సందర్భాల్లో వ్యయ స్థానంలో ఉన్నట్టు కారణంగా మనకి కొంతమందికి దుష్టులు ఉంటూ ఉంటారు. ప్రపంచవ్యాప్తంగా తీసుకున్నట్టయితే ఈ రాశి వారిలో కొంతమంది దుష్టులకి కారాగార శిక్షలు, ధన నష్టము, కొంతమందికి కళతర నష్టం అంటే భార్య నష్టం, ఇలాంటివి కూడా జరిగే అవకాశం ఉంటుంది. మనోవిచారం కూడా ఎక్కువ ఉంటుంది. ఈ విధమైన ఫలితాలన్నీ బుధ భగవానుడు ఇస్తూ ఉంటాడు ఈ మకర రాశి వారికి. తద్వారా చేత కొన్ని గ్రహాల అనుకూలత, కొన్ని గ్రహాల ప్రతికూలత ఉంటుంది. అందులో మనకు ముఖ్యంగా చెప్పుకోవాలంటే శుక్రుడు అనుకూలంగా ఉన్నాడు, రాహు అనుకూలంగా ఉన్నాడు, అలాగే ఇక చెప్పాలి అంటే మిగతా గ్రహాలు ఇవి కూడా అనుకూలంగా, మన కుజును కూడా అనుకూలంగా చెప్పుకోవచ్చండి. ఆ చేత ఈ 3 గ్రహాలు మాత్రం అనుకూలంగా ఉన్నాయి, మిగతా గ్రహాలన్నీ కూడా ప్రతికూలంగా ఉన్నాయి. అంచేత మీరు చక్కగా ఈ నవగ్రహాలకు సంబంధించి ఏదో ఒకటి మనం చాలాసార్లు చెప్పుకున్నాం కదండి. నవగ్రహాలకు సంబంధించి బీజాక్షరాలు కావచ్చు, శ్లోకాలు కావచ్చు, కవచాలు కావచ్చు, గాయత్రి కావచ్చు, విష్ణు సహస్రనామం కావచ్చు, సుందరకాండ పారాయణ కావచ్చు, ఈశ్వరాభిషేకం కావచ్చు, లేదా జీర్ణ ఆలయాల యొక్క పునరుద్ధరణ చేయవచ్చు, లేదా మీ శక్తికి అంత లేకపోతే మీకు కలిగినంత గుడిలో సేవ చేయండి. గుడికి ఏదో ఒక మీరు ఇవ్వాలని మీ బడ్జెట్లో ఆ గుడికి మెయింటెనెన్స్ కష్టమవుతున్నట్టయితే దాంట్లో ఒక 4 రోజులు పూలు వారం నేను భరిస్తాను, 4 రోజులు కర్పూరం సంబంధించి నేను ఇస్తాను, కొంతమంది నూనె నేను ఇస్తాను. ఇట్లా ఏదో అక్కడ కావాల్సినటువంటి ఏముంటాయో గుళ్ళో మరి పూజారి గారిని అడిగి తెలుసుకొని
అదో మీ బడ్జెట్ లోపల సహాయపడుతున్నట్టయితే ఈ నవగ్రహాల యొక్క దుష్ప్రభావం పోవటమే కాకుండా మీరు కైవల్యానికి కూడా ఒక దారి ఏర్పరచుకున్నట్టుగా అవుతుంది. ఇది కొంచెం గమనించి మీరు ఇవి యొక్క నవగ్రహ దోషాన్ని పోగొట్టుకోవడమే కాకుండా మన సనాతన ధర్మాన్ని ఉద్ధరించడానికి మీ వంతు సహాయంగా మీరు చేయూతనివ్వాల్సిందిగా మరీ నేను కోరి ప్రార్థిస్తూ ఉన్నాను. ఈ విధంగా చేయండి, అంతా సుఖపడతారు. మన సనాతన ధర్మం మీ చేతుల్లోనే పెడుతున్నాం. శుభం భూయాత్.